బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా పవర్ అయితే దిగిపోయింది. రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ మరో రంగస్థలం అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ బుచ్చిబాబు ఈసారి ఒక రా ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో అయితే వచ్చాడు. భారతదేశంలో అసలు ఏ గుర్తింపు లేని ఒక చిన్న ప్రపంచం అన్నమాట. తన ఊరి గుర్తింపు కోసం ఒక రైల్వే స్టేషన్ కోసం పెద్ది అనే లేబరర్ స్పోర్ట్స్ ని ఆయుధంగా మార్చుకొని ఎలా ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ ని గుర్తింపుని తీసుకొచ్చాడు అనేదే ఈ అసలు కథ. ఈ సినిమాకి సింగిల్ హ్యాండెడ్ గా ప్రాణం పోసింది రామ్ చరణ్ తేజ. రంగస్థలం తర్వాత ఆయన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం ఈ పెద్ది సినిమా. క్రికెట్ నుండి రెజ్లింగ్ వరకు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే సూపర్ అయితే ఉంటుంది. జగపతి బాబు క్యారెక్టర్, తన యాక్టింగ్ అయితే మూవీకి ప్లస్ పాయింట్ గా అయితే నిలిచాయి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రామ్ చరణ్ ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీగా అయితే మూవీ అంతా నడుపుకుంటూ వస్తాడు. జగపతి బాబు సెంటిమెంటల్ గా అయితే బాగా యాక్టింగ్ బాగా వర్క్ అయింది. తను రైల్వే స్టేషన్ కోసం అయితే పోరాడుతూ ఉంటాడు. నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే 3 hours లెంత్ ఉండటం వల్ల ల్యాగ్గా అయితే అనిపిస్తుంది. జాహ్నవి కపూర్ ట్రాక్ అయితే రొమాన్స్ అంత కనెక్ట్ అవ్వదు, ఆబ్జెక్టిఫైయింగ్గా అయితే అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా డబల్ మీనింగ్ ఉంటాయి. నార్త్ యాక్టర్స్ విజయనగరం యాసలో మాట్లాడటం కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా అయితే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే స్పోర్ట్స్ డ్రామా ఇంకా సెంటిమెంటల్ సీన్స్, హాస్పిటల్ సీన్లు అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3 out of 5. మీ రేటింగ్ ఎంతో కామెంట్స్లో చెప్పండి.